వాస్తవంగా అందరికంటే ముందు ప్రచారం ప్రారంభించి చంద్రబాబు వరుసబెట్టి సభలు భారీ ఎత్తున నిర్వహిస్తూ వచ్చారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయన అరెస్టు జైలుకి వెళ్ళడంతో ఒక్కసారిగా ఆ ప్రచారపు హడావిడి ఆగిపోయింది. ఆ తర్వాతన లోకేష్ పాదయాత్ర కానీ ఓ పక్కన చంద్రబాబు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడంతా స్తంభించిపోయింది. చాలా రోజుల పాటు ఆగింది. ఆ టైంలో ఏదో నిరసన కార్యక్రమాలు తప్పించి పెద్దగా హడావిడి నడవలేదు. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి కదలిరా సభలు పెడుతున్నారు కానీ అదొక కార్నర్ మీటింగ్స్ టైప్లో, అంటే ఒక రోడ్డు, ఆ రోడ్డుని బేస్ చేసుకుని నడుపుతున్నారు. అంటే ఒక 5,000 10,000 మందిని మొబిలైజేషన్ అన్నటువంటి భారీ సభల నిర్వహణకి ఖచ్చితంగా జనాలను గ్యాదర్ చేయాలంటే ఇవాళ రోజున అది పవన్ కళ్యాణ్కి అయితే డబ్బులు అక్కర్లేదు, కానీ చంద్రబాబుకైనా జగన్మోహన్ రెడ్డికైనా సరే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. 300 నుంచి 500 రూపాయలు ఇబ్బందే. మనుషులు మీటింగులకి రావట్లేదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 500